వచ్చారు. ఆయన పిహెచ్డి డాక్టర్. అయితే ఆయన ఈ సత్సంగాల కోసం ఆయనకి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాల్సిన వారు వృత్తి భౌతిక శాస్త్రం, ప్రవృత్తి ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ రెండు శాస్త్రాలు ఆయనలో కూడా రెండు శాస్త్రాలు ఇమిడించబడి ఉన్నాయి. వృత్తి భౌతిక శాస్త్రం అంటే భౌతికం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ప్రవృత్తి ఆధ్యాత్మిక శాస్త్రం. వారు దేహాన్ని ఆత్మని సంధానపరిచేట్లా బాబా ఆయన ఎంచుకున్నారు. ఇప్పుడు సాయిరామ్ అండి. సరే సాయిరామ్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జయ చల సద్గురు బ్రహ్మరాజ్ को जय, निजानंद सचय किरवारी की जय, समर्थ सद्गुरु साईनाथ महाराज को जय. ఆత్మబంధులారా, ఈరోజు బాబావారి అనుగ్రహంతో నరసింహారావు గారి యొక్క సహకారంతో, వారి అనుమతితో మీ ముందు నాకు ఇచ్చినటువంటి అంశంపై కొంచెం సేపు మాట్లాడే ప్రయత్నం చేస్తాను బాబా వారి యొక్క అనుగ్రహంతో. పలికించడివాడు సాయినాథుండట, బాబా వారే పలికిస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను. ఈరోజు ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఏంటంటే జాతీయ స్థాయిలో నా సాయి కుటుంబం మధ్యన ఉన్నందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారిని అభినందించాలి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరినీ అభినందించాలి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మాతను అభినందించాలి. అది కదా సేవ అంటే. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఆహా, హలో హలో, ఇది ఉంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. చాలా సంతోషం. దుర్లభం మానుషదేహం వివేకం అతి దుర్లభం. మనిషి జన్మ రావటమే దుర్లభం. ఈ వివేకము అనగా ఆధ్యాత్మిక వివేకము, ఈ సాయి తత్వము అనేటువంటి వివేకము రావటం మరీ మరీ దుర్లభం. కానీ బాబావారి అనుగ్రహంతో మనకొచ్చింది. అదృష్టవంతులం. చాలా ఇది. ఇంకా ఏమన్నా సాధన చెయ్యాలా? సాధించిన దానితో సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే సరికాదోయి. అందరూ క్షమించాలి. మంచి అద్భుతంగా స్టార్ట్ చేయగానే వెంటనే మాయ నా చేతిలో వచ్చి అలా ఏమనుకోకండి. మన హరిహరరావు గారు చాలా ముఖ్యమైన అన్ని తిరుక్కుంటూ వచ్చారు. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కూడా తిరుపతి వెళ్ళాలి. ఆయన చిరు సర్కారం చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. మిమ్మల్ని ఆపినందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాం. మీకు హరిహరరావు గారు అద్భుతంగా చెప్పారు. వెళ్ళాలి. మనం సేవకులం. సాయి నడిపిస్తూ ఉంటారు. సాయి చేతిలో మనమంతా కూడా పరికరాలు లాంటి వాళ్ళం. అక్కడ ఉన్న సాయి భక్తులకు కూడా మీ చక్కటి ప్రవచనం, ఉపన్యాసం వినిపించాలి. వారికి సాయి ఎడల ప్రేమ, అభిమానాన్ని, భక్తిని, గురిని పెంచాలి. కాబట్టి మీరు ప్రయాణం చేయాలి. మీరు అక్కడున్నా ఎక్కడున్నా మీరు మాతోనే ఉన్నట్టుగా మేము భావన చేస్తాం. చాలా చక్కటి మాటలు చెప్పారు. శిష్య ధర్మాలు చెప్పారు. గురువు మహిమలు చెప్పారు. చాలా సంతోషం. సరిపోతుందా? సచ్చరిత్ర చదివాం, షిరిడి వెళ్ళాం, సాయి మందిరాలు చూస్తున్నాం, సాయి మందిరాలు కట్టాం, నిర్వహణ చేస్తున్నాం, వాకాడు వచ్చాం. చాలా ఇంకా ఏమన్నా కావాలా? కావాలి కదా, చాలదు కదా. ఏం కావాలి?
ఏం కావాలంటే బాబావారు చెప్పారు, ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మ సాక్షాత్కారం కావాలి. నా దగ్గర బస్తాల కొద్ది ఆత్మజ్ఞానం ఉన్నది, కానీ అడిగేవారు తక్కువ. ఎవరు అడుగుతున్నారు? మా బాబుకు చదువు రావాలి, మా పాపకు వివాహం కావాలి, మేము నూతన గృహం కొనాలి, కట్టాలి, కారు కావాలి, ఏవేవో అడుగుతున్నారే. బాబా, నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఈ జన్మకు నేను ఎందుకు వచ్చానో నాకు తెలియాలి, ఈ జన్మ మళ్ళీ రాకుండా ఉండాలి బాబా, దానికి నేనేం చెయ్యాలి, నడిపించు బాబా అనేవారు అరుదు. అలాంటి అరుదైన వాళ్లను ఏరి కోరి బాబా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీ అందరికీ అభినందనలు. చాలు. ఇది దేహము, కనిపించేది. దేహం అందరికీ ఉన్నదా? ఉన్నది. దీని లోపల ఉన్నది దేహి, దాన్నే ఆత్మ. ఇది ఒక వాహనం. ఆత్మ చోదకుడు, డ్రైవర్, యజమాని నడిపిస్తూ ఉంటాడు. ఈ ఆత్మను తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము. ఆ విద్యే ఆత్మవిద్య, అదే బ్రహ్మజ్ఞానము. ఎలా తెలుసుకుంటాం? ఈ దేహంతో తెలుసుకోవాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏ సాధన చేయాలన్నా శరీరమే. లౌకిక సాధనలైనా ఆధ్యాత్మిక సాధనలైనా శరీరం ద్వారానే జరగాలి. ఈ దేహము ద్వారా దేహిని తెలుసుకోవాలి. అది సాధన, ఆత్మ సాధన, ఆత్మజ్ఞాన సాధన. అయితే ఈ దేహానికి ఉన్న మరొక జబ్బు ఏమిటంటే అడ్డుకోవటం. ఈ దేహమే అడ్డుకుంటుంది. శరీరము, ఇంకొక పదం చెప్తున్నాను, దీనికి ఏమంటాము? శరీరము. అమ్మా, ఇవి మీకు తెలియదని చెప్పటం లేదు, మనం మళ్ళీ నెమరు వేసుకుంటున్నాం. ఎందరో మహానుభావులందరికీ వందనాలు అన్నట్లుగా మీకు తెలియదని కాదు. శరీరము, శరీరి, అసత్తు. ఈ దేహానికి మరొక పేరు అసత్తు, ఆత్మసత్తు. ఇలా అనాత్మ. ఈ దేహానికి మరొక పేరు అనాత్మ, ఆత్మ. ఇలా ఉన్నాయి. అయితే ఈ దేహం ఎప్పుడు కూడా ఆత్మకు దూరంగా జరుగుతుంటుంది. దానే మాయా. ఏమన్నారు? మాయ. మాయను జయించాలంటే సత్సంగం, మాయను జయించాలంటే సచ్చరిత్ర, మాయను జయించాలంటే సద్వాక్యం, మాయను జయించాలంటే సద్గ్రంథ పఠనం. ఇది చెయ్యాలి ఈ శరీరంతో. కానీ ఈ శరీరం అందుకు ఒప్పుకోదు. ఎందుకని? ఇప్పుడు నేను చెప్పినవన్నీ రుచిగా ఉండవు. రుచిగా ఏముంటుంది? ప్రపంచం ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. కన్ను దేహంలో పార్టీనా? కన్ను ఏం చేయాలి? దేవుణ్ణి చూడాలి, సద్భక్తులను చూడాలి, సాయిబాబాను చూడాలి. కానీ లోకంలో కళ్ళు దేన్ని చూస్తున్నాయి? లోకాన్ని చూస్తున్నాయి. ఈ కంటికి ఆహారము దృశ్యము. ఎక్కువ ఈ కళ్ళు ఇప్పుడు లోకంలో దేన్ని చూస్తున్నాయి? చెప్పండి, దేన్ని చూస్తున్నాయి? చెప్పటంలో మీరు ఏ సార్? సారు బాగా చెప్పారు. అవసరం లేని వాటిని చూస్తున్నాయి. వాట్సాప్ను చూస్తున్నాయి, టీవీని చూస్తున్నాయి, సినిమాలు. పూర్వకాలము మేము టీవీని ఇడియట్ బాక్స్ అన్నాం. ఇప్పటికీ అదే పేరు దానికి, ఇడియట్ బాక్స్. అంటే బుద్ధి లేనివాడు కనిపెట్టిందని కాదు,
దాన్ని చూస్తే బుద్ధి తక్కువ అవుతుందని అర్థం. ఇప్పుడు ఇడియట్ బాక్స్ కోసం మన ఇంటి దాకా వెళ్ళక్కర్లా. ఎక్కడి దాకా వచ్చాడు? చేతిలోకి వచ్చాడు, జేబులోకి వచ్చాడు, పర్సులోకి వచ్చాడు. అమ్మా నాన్న చూడకుండానే ఉంటాం, బాబానైనా చూడకుండా ఉంటాం, కానీ వాట్సాప్ చూడకుండా ఉంటామా? ఏదో మన సాధనలో భాగంగా దాన్ని ఆఫ్ చేస్తే తప్ప చూడవలసిన ఆవశ్యకత మన జీవితం అలా మమేకమైపోయింది దాంతో. ఈ చెవికి ఆహారము శబ్దము. ఏం శబ్దం వినాలి? ఎలా వినాలంటే అనండి చెప్తాను. ఎందుకంటే నా చెవికి శబ్దం కోసమే ఓం సాయిరా అనిపించా. ఇప్పుడు మీ చెవికి మంచి శబ్దం కోసం సాయి సాయి అంటూ నీవు సాధన చేయాలి అనాలి. ఏమండి, మేము వింటమే కానీ అంటాం లేదు అంటారా? అనాలి. మేము అనాలి, సిలబస్లో ఉంది. నెక్స్ట్ నోటిది చెప్పిన తర్వాత చెప్తాలేమ్మ, లేకపోతే వీళ్ళు తప్పు పడతారు. అంచేత ఈ చెవితోటి మంచి మాటలు, దైవానికి సంబంధించినవి, ధర్మానికి సంబంధించినవి, బాబాకి సంబంధించినవి వినాలి. ఎక్కడి నుంచి వస్తాయి మంచి మాటలు? పక్కూరు నుంచి వస్తాయా? మన మధ్యలోంచే పుట్టాలి మాట. అన్ని మాటల కన్నా గొప్ప మాట, గొప్ప బాట, గొప్ప ధ్వని సాయి ధ్వని. ఎవరు చేయగలరు ఎక్కువగా సాయి ధ్వని? సాయి భక్తులే. నోటితోటి మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, సాయి మాటలు కూడా మాట్లాడుతుంటాం. సాయి భక్తులు ఎంత బాగా సాయి నామాన్ని పలుకుతారో, సాయి సాయి అంటారో వాకాడుకు చూపిద్దాం. సాయి సాయి అంటూ నీవు సాధన చేయాలి. సాయి సాయి అంటూ నీవు సాధన చేయాలి. వెరీ గుడ్. మన ఆశ్రమము రామచంద్రాపురంలో బాబా వారికి కోటి పుష్పార్చన చేశారు. మా జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయ్యా, సహస్రనామాలు మీరు చదివితే వినాలుందాయి అన్నారు. ఆహా, బాబా వారు నాతో సహస్రనామాలు చదివించుకోవాలా అనుకుంటున్నారా? ఆ సేవాభాగ్యం నాకు ఇచ్చారా? అలాగే నాయన అని సహస్రనామాలు చదివి వెంటనే మళ్ళీ సాయినామం. నేను చెప్పాను ముందే, ఇది చదివిన తర్వాత నా గొంతు బొంగురు పోతే నేను సాయి సేవ సక్రమంగా చేసినట్టు, బొంగురు పోకపోతే చెయ్యనట్టు. నిజంగానే బొంగురు పోయింది, పోవాలి. అలాగనే మీ నోరు కూడా, మీ గొంతు కూడా బొంగురు పోవాలని అనను కానీ ఈ తంత్రులు, స్వరతంత్రులు కదలాలి అనండి. సాయి సాయి మీరేమనుకోవట్లేగా సార్? దిస్ ఇస్ మోటివేషన్. సాయి సాయి అంటూ సాధన సాగాలి. ఇది నోటిని ఉపయోగించే విధానం. 98% నోళ్ళు ప్రపంచం కోసమే వాడుతుంటారు, పరమాత్మ కోసం వాడరు. అలాగే జ్ఞానావయవాలు, పంచేంద్రియాలు అన్నీ కూడా ప్రపంచం నుంచి బాబా తత్వాన్ని, ధర్మాన్ని, దైవాన్ని తీసుకోవాలి. కానీ చాలామంది ప్రపంచాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా కూడా లేనిది, ఆత్మే ఉన్నది. ఇది కాస్త లోతైనటువంటి తత్వం. ఎందుకంటే కనిపిస్తుందిగా సార్, లేదంటారేమిటి? కళలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రాన అవి నిజమా కాదు. అలాగే కనిపించేటటువంటి దృశ్యమాన ప్రపంచం కూడా నిజం కాదు. బాల్యము
ఆటపాటలతో గడిచిపోతుంది. యవ్వనము ఆకర్షణతో గడిచిపోతుంది. ప్రౌఢత్వము బాధ్యతల మధ్య వెళ్ళిపోతుంది. వృద్ధాప్యము రోగాలతో పోతుంది. ఇక ఎప్పుడు నువ్వు సాధన చేసేది? అవును, ఏం చేయమంటారు? ఆడుకోవద్దంటారా? ప్రేమించొద్దంటారా? భార్య పిల్లలతో వెళ్ళొద్దంటారా? రోగం వస్తే నన్నేం చేయమంటావు? భలే చెప్తున్నాను. నేను చెప్పింది కాదు ఇది. అసలు మనం ఎందుకు వచ్చాం? వాకాడు నేనైతే మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన నేను ఆ రాత్రి గూడూరులో దిగాం. హోటల్ బాగుందని 8 దాకా పడుకున్నాను. బయటకు వచ్చి హోటల్లోకి వచ్చి టిఫిన్ బాగుందని 9 దాకా టిఫిన్ చేశాను. బయటకు వచ్చి చూసరికి పెద్ద హోర్డింగ్లు, సినిమా, రాజకీయ నాయకులు ఇవి ఉన్నాయి. అవన్నీ అలా 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 చూస్తూ 11 అయిపోయింది. 11:30కి ఇక్కడికి వచ్చాను. వస్తే నిర్వాహకులు మేడం గారు ఉన్నారు కదా, ఢిల్లీ మేడం గారు, వారు అన్నారు, ఏమి నాయన నీ నామధేయమేమి? అమ్మ నన్ను పలానా అంటారు. ఎందుకు వచ్చావు నాయన? అమ్మ ఏదో నరసింహరావు గారు రమ్మన్నారమ్మా, ఏదో మాటలు చెప్పాలని. నువ్వు ఎన్నింటికి రావాలి నాన్న? 9ంటికి రావాలమ్మా. ఇప్పుడు టైం ఏంటమ్మా? 11. ఇంక వెళ్ళిపోమ్మా అన్నారు. మేడం అలా కాదు మేడం, నేను 10 గంటలు జర్నీ చేసి వచ్చాను. అయినా కుదరదు నాన్న, వెళ్ళిపో. నవ్వారు కదా. మనం చేస్తుంది ఇప్పుడు అదేనేమో. ఎందుకు వచ్చావు ఈ జన్మకి? జన్మ ఎందుకు తీసుకున్నావు? ఆత్మజ్ఞానం ఎరిగి మళ్ళీ ఈ జన్మ ఉండకుండా ఉండటం కోసం వచ్చాం. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? నా భార్య, నా పిల్లలు, నా భూమి, నా ఉద్యోగం, నా వ్యాపారం, ఎన్ని నాలు ఉన్నాయో. నాది నాది అన్నది మనాదిలే. ఎప్పుడైతే నీలో నాది 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 అన్నావో నీకు మనాది అనగా డిప్రెషన్ రావడానికి సిద్ధంగా ఉన్నదని అర్థం. అందుకే నాది అని తగ్గించాలి. ఓకేనా? అది ఆత్మని మనం తెలుసుకోకుండా చేసేది దేహం అన్నా కదా. దేహము ఎట్లా? చాలా ఉన్నాయి. 1, 2 చెప్తాను, సమయం తక్కువ కదా. ఈశనత్రయం అన్నారు. ధనేశన, ధారేశన, పుత్రేశన. అందరికీ వర్తించేవి సెలెక్ట్ చేసుకున్నాను. ధనేశన, ధనం. ఏమయ్యా సాయి మందిరానికి ఎందుకు రావటం లేదయ్యా? వ్యాపారం అండి, వ్యవసాయం అండి, ఉద్యోగం అండి, రియల్ ఎస్టేట్ అండి, ఎల్ఐసి అండి. ఇవన్నీ ఎందుకండి? ధనం కోసం అండి. ఇదే ధనేశన. మా పిల్లల్ని కూడా చూస్తూ ఉంటారు. సత్సంగానికి వస్తే, మన సాయి సత్సంగానికి వస్తే అభివృద్ధి చెందుతారు. నాతో సహా నేను కూడా అభివృద్ధి చెందాను. నాకు బాబా అంటే కృతజ్ఞత. బాబా నా అధిష్టాన దైవం. అందుకే బాబా గురించి 4 మాటలు చెప్తుంటాను. బాబాకి దగ్గరికి చేరుస్తుంటాను. సాయి భక్తుల్లో ఇంకా దృఢత్వాన్ని పెంచుతుంటాను. ఉదాహరణ చెప్తాను. మనం ఇదంతా చెయ్యాలి. నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను. సైకాలజిస్ట్. నేను సైకాలజీ ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తుంటాను. హైదరాబాద్ వారికి కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎప్పుడైతే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటానో మధ్యలో నాకు సత్సంగాలు వస్తాయి. అప్పుడు వారికి చెప్తాను, సత్సంగం ఉందయ్యా, ఈరోజు కౌన్సిలింగ్ ఉండదు అని చెప్తాను. చెప్పి ఆ రాత్రి సత్సంగం అయిన తర్వాత ఫోటోలు పెడతాను. అయిపోయింది. మొన్న ఆ క్లయింట్తో మాట్లాడుతుంటే చెప్పారు, సార్ నేను 2 సంవత్సరాల క్రితం వరకు సాయి భక్తుడిని. రోజు మా ఊళ్ళో మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. ఆ మధ్య ఏదో కాస్త తేడాగా మాట్లాడటం, అవి ఇవి కొంచెం వ్యతిరేక మాటలు వచ్చేసరికి ఎందుకో మనసు ఏమోలని మానేశాను. మళ్ళీ మీ ఫోటోలు చూసిన తర్వాత అబ్బా ఏమి ఇంత డెడికేషన్గా చేస్తున్నాడు. రాత్రి 12 గంట అవుద్ది వెళ్ళేసరికి నేను ఈ టైం వరకు చేస్తున్నాడు ఏమిటి అని అనుకొని మళ్ళీ సాయి మందిరం పోవటం ప్రారంభించాను అన్నాడు. అలా ఉండాలి మన ఆచరణ. ధనేశన, ధనం. రాత్రి చెప్పాను, మొన్న గురువారం చెప్పాను.
మీరు ధనం కోట్లు సంపాదించండి, వ్యాపారం బాగా చేయండి, వ్యవహారాలు బాగా మునగండి, కానీ నీ సాయి సేవకు సమయం ఉంచుకొని ఏమైనా చేసుకోండి. మీ లెక్క అది. సాయికి సమయము లేదు అనరాదు. సాయికి సమయము లేదన్నా, ఆత్మజ్ఞానానికి సమయం లేదన్నా ఉత్తదే. మీరు చక్కగా పాడుతున్నారు కదా, ఇంకో మాట చెప్పంటారా? అంటారా? ఏదున్నా ఎంతున్నా అనాలి. ఏదున్నా ఎంతున్నా ఆత్మజ్ఞానము లేకున్నా అంతయు మిథ్యయోరన్నా అంత్యకాలమున రావన్నా. ఏదున్నా ఎంతున్నా. భార్య ఎక్కడ దాకా వస్తుంది మనం వెళ్ళిపోయేటప్పుడు? మొత్తల దాకానే గుమ్మం. బంధువులు, మిత్రులు, శ్మశానం. ఆ తర్వాత మనతో వచ్చేది మనం చేసిన పాపము లేక పుణ్యము. పుణ్యంలో అత్యంత పుణ్యమైనటువంటిది సేవ ఏమిటంటే ఆత్మజ్ఞాన సేవ. కాబట్టి ఆత్మను దూరం చేసేది ఒకటి ధనేషణ, రెండవది ధారేషణ, భార్య. నేను సత్సంగానికి బయలుదేరానండి. బయలుదేరేసరికి మావిడ బజారుకి వెళ్ళి కూరగాయలు తెమ్మంది. సత్సంగమా భార్య మాట? సత్సంగం రాపై నువ్వేమేమి అను నన్ను. మా భార్య మాట వినకపోతే ఊకుంటుందా? ఒకటి. రెండు, నిజంగా సార్ మా భార్యతో కూర్చొని మాట్లాడుతుంటే సార్ నాకు సత్సంగ సమయమే మర్చిపోయా సార్. భార్యతో మాట్లాడండి, భర్తతో మాట్లాడండి, అది చాలా మంచి అలవాటు. కానీ సత్సంగానికి వెళ్ళే సమయాన్ని మరచి మాట్లాడొద్దు, సత్సంగంలో కూర్చొని మాట్లాడొద్దు. అయినా ఏం మాట్లాడతాం మనం? అబ్బా ఆత్మతత్వం అండి, మనం ఇక నుంచి ఆత్మతత్వం నేర్చుకోవాలి, అది మాట్లాడితే బాగానే ఉండదు. అబ్బా ఎండ బాగుంది కదండి, మన దగ్గర ఫ్యాన్ లేదేంటండి, ఈ మాట వస్తుంది కదా. వేరే మాట ఏ మాట అయినా సరికాదు. మూడవది పుత్రేషణ, పిల్లల కోసం. మనం అందరం పనిచేసేది దేనికోసం? అసలు మనని పుట్టించిందేమో ఆత్మతత్వం కోసం, జన్మరాహిత్యం కోసం, మోక్షం కోసం. కానీ మనం బతుకుతుందేమో పిల్లల కోసం. మీరు ఎవరినైనా అడగండి మేడం గారు, ఢిల్లీ మేడం గారు, అందరూ కూడా ఎందుకయ్యా పనిచేసేదంటే మా పిల్లల కోసం, మా పిల్లల కోసం. ఒక ఆయన అన్నాడు, నాకు 5 ప్లాట్లు ఉన్నాయి సార్, 2 కొడుకులు ఉన్నారు, ఇంకొక 3 ప్లాట్లు కొంటే చెరు 4 ఇవ్వచ్చు సార్ అన్నాడు. నేనన్నాను, 1 ప్లాట్ బాబాకి ఇచ్చేసేయి, చెరు 2 ప్లాట్లు ఇవ్వచ్చు, బాగుంటుంది అన్నాను. ఈ ప్లాట్లన్నీ దేనికంటే పిల్లల కోసమే. మీరు కావాలంటే చూడండి, మీరు సంపాదించే దాంట్లో 5% కూడా తినరు మీరు. ఇప్పుడు డైటింగ్లో వచ్చేసి 2 చపాతీలేగా. ఎక్కడ తింటున్నారు? కడుపారా ఎక్కడ తింటున్నారు? లేదు, ధనం బాగా వస్తుంది, ఇప్పుడు డబ్బులు బాగా వస్తున్నాయి. ఈ డబ్బులను ఎవరికి ఇస్తారు? ధర్మానిక? ఏదో మీరు సాయికి ఇస్తారు, కాదంటం లేదు. లోకంలో దేనికి? పిల్లల కోసం, పిల్లల కోసం, పిల్లల కోసం. అది పుత్రేషణ అంటే. ఏమ్మా, ఈ ఈషణత్రయాల వల్ల ఆత్మకు దూరం అవుతున్నాడు మనిషి. ఇక వాసనలు ఉన్నాయి, వాసనాత్రయాలు. ఈషణత్రయము మమకారం అయితే వాసనాత్రయము అహంకారము. దేహవాసన, నేను ఈ కులం, నేను ఇది, నేను పెద్ద, నేను రాను, నాది ఈ మతం, నాది ఇది. వాసన, దేహవాసన వద్దు. 2 శాస్త్రవాసన. నేను ఆ పుస్తకం చదివాను, ఈ పుస్తకం చదివాను, అది చదివాను, ఇది చదివాను, ఇంత చదివిన నేను కూడా వాకాడు సభకు రావాలి. శాస్త్రవాసన. లోకవాసన, లోకంలో నాకు గుర్తింపు రావటం కోసం ఎక్కడికి వెళితే నాకు గుర్తింపు వస్తుందో అక్కడికి వెళ్తా.
నువ్వు అక్కడికి వెళ్తే లోకం గుర్తింపు వస్తుంది, ఇక్కడికి వస్తే బాబా గుర్తింపు వస్తుంది. లోకం గుర్తింపు నీకు అవసరం లేదు, ఎందుకంటే లోకము అశాశ్వతం గనక, బాబా శాశ్వతం గనక లోకవాసన వదిలిపెట్టు, సాయి భావన మొదలుపెట్టు. ఏమండి, ఇందాక చూస్తున్నావు సాయి సాయి అనమంటావు, సాయి భావన మొదలుపెట్టు, గట్టి కొట్టంటావు. మేమేమి సాయి భక్తులు కావనుకుంటున్నావా? మాకంత భక్తి లేదనుకుంటున్నావా? అయ్యో, మీకెంత భక్తి ఉంటే, బాబా అనుగ్రహం ఎంత ఉంటే, బాబా చేత ఎంత సెలెక్ట్ కాబడకపోతే ఇక్కడికి వస్తారు. నేను అనేది అది కాదు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. అప్పుడు చూడండి, ఆ తల్లికి ఇలా అంటే పుష్పాలు వస్తున్నాయట, మనకు వస్తున్నాయా? ఇప్పుడు నేను ఆలోచించాలి, బాబా ఆ తల్లి మీద నీ అనుగ్రహం అంతుంది, మరి నా పైన ఎందుకు లేదు? లేదు అంటే సాధన చేయను, ఆయన చేస్తే వస్తుంది. ఇక నేను సాధన చేయాలి. ఇప్పుడు దాకా నేనేదో సాయి గురించి 4 మాటలు చెప్తున్నా, నేను గొప్ప అనుకుంటున్నా. ఇది కాదన్న మాట, ఇంకా సాధన ఉంది, అది నాకు వాకాడు నేర్పింది అని మనం ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే ఈ సభ సక్సెస్ అయినట్టు అర్థం అన్నమాట. కాబట్టి ఈ వాసనలు వదలాలి. మంచిదయ్యా, దేహం దూరం చేస్తాను, మరి దగ్గర ఎట్లా చేస్తుంది? దానికి ట్రైనింగ్ ఉంది. ఏమిటా ట్రైనింగ్? సత్సంగం. ఆ ట్రైనింగ్ సెంటర్ పేరు ఏమిటి? సత్సంగం. సత్సంగచే నిస్సంగత్వం, నిస్సంగచే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ప్రశాంతంగా బతకాలి ఫస్ట్, ఆత్మజ్ఞానం తర్వాత. ముందు ప్రశాంతంగా ఉండాలంటే సాయి సత్సంగం కావాలి. ఏ సత్సంగమైనా పర్వాలేదు. నేటి టాపిక్ సాయిబాబా వారు కనుక సాయి సత్సంగం ఉండాలి. ఇక్కడ శిక్షణ ఏం చెప్తుంది సత్సంగము? మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్నది. ఫస్ట్ స్టెప్ అనుకో, తర్వాత చూద్దు. కానీ వాకాడు వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టాం మేడం, అది చూపిస్తుంది. ముందు మ్యాప్లో వాకాడును చూసా, తెల్లారి నిజంగా వాకాడును చూసా. అందుకే ఫస్ట్ మీరు అనుకోండి, మమాత్మ సర్వభూతాత్మ అనుకో, తర్వాత నువ్వు ఆత్మస్థితిని చూస్తావు. ఏం కావాలి దానికి? ఒక సద్గురువు కావాలి, ఒక సచ్చరిత్ర గ్రంథం కావాలి, ఒక సత్సంగం కావాలి, ఒక సద్భావన కావాలి, నీ నోటి వెంట సద్వాక్యం రావాలి. ఇవన్నీ సాధనకు పనికొచ్చే పరికరాలు. ఇల్లు కట్టాలంటే చాలా కావాలి కదా, అలా నీకు ఆత్మజ్ఞానం కావాలంటే ఇవి కావాలి. బాబా వారు ఎన్నోసార్లు చెప్పారు. కానీ మనం ఆర్తి భక్తి అంటే బాధలు ఉంటే భగవంతుడి దగ్గరికి వెళితే ఆ బాధలు తొలగితే అమ్మ సంతోషం. లీలలు చూడండి, 100 లీలల్లో 90 లీలలు మా కష్టాలు తీరిని, నేను అనుకున్నవేని, నా రోగాలు తగ్గినాయి, ఇవి ఉంటే తప్ప నాకు ఆత్మజ్ఞానం వచ్చిందన్న లీలలు 10 కూడా ఉండవు. అంచేత బాబా దయవల్ల మనం సంతోషంగా ఉన్నాం. ఇంకొక మాట చెప్తాను మీకు, ఎక్కడున్నా సార్ సంతోషంగా లేవు తమ్ముడా, మాకు బాధలు ఉన్నాయి, మాకు రోగాలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ అర్థం చేసుకునే శక్తి ఆత్మజ్ఞానం ఇస్తుంది. అర్థం చేసుకో, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ ఎందుకో తెలుసా? ఆత్మజ్ఞానం బాటలో నువ్వు ప్రయాణం చేస్తుంటే ఒక సబ్జెక్ట్ నీకు మధ్యలో వస్తుంది. మీ గురువు గారు చెప్తారు, అది కర్మ సిద్ధాంతం. రావాల్సిందే వచ్చింది. నాకు బట్టతల వచ్చింది 45 సంవత్సరాలకి. మాకు తెలిసిన వారు అభిమాని మా సార్ అన్నారు, ఏమయ్యా నేను ఎగ్గు పెట్టుకున్నా, నువ్వు కూడా పెట్టుకోవయ్యా. నేనన్నాను, వద్దు సార్, నాకు రావాలని భగవంతుడు ఇవ్వాలని ఇచ్చారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు బట్టతల బాగుంటుంది, అలాగే ఉంచుకుంటాను. అలా మీరు కూడా అనుకోవాలి, నేను నల్ల రంగు వేస్తాను. నో, అది అర్థమవుతుందా? అంటే నీ శరీరము యొక్క ఆకర్షణ తగ్గవలసిన సమయము నీ జీవితంలో వచ్చింది గనుకనే నీకు బట్టతలు ఇచ్చారు.
నీ చర్మం ముడతలు పడుతుంది, నీ పళ్ళు ఊడిపోతున్నాయి కదా. మనం ఏం చేస్తున్నాం? ఎదురుపోతున్నాం, ప్రకృతికి విరుద్ధంగా, బాబాకి విరుద్ధంగా ఎదురుపోతున్నాం. జుట్టుకు నల్ల రంగు వేస్తే, పళ్ళకేమో పెడితే కదా, మేకప్ పైకప్పు ఎన్ని కప్పులు వేస్తుంటే యాక్సెప్ట్ చేస్తున్నామా? లేదు. మా ఇష్టం అయ్యా, మేము నల్ల రంగు వేసుకుంటాం, తెల్ల రంగు వేసుకుంటాం, దానికి దీనికి లింక్ ఏంటి? అగో వీరు హైకోర్టు లాయర్ గారు, ఢిల్లీ హైకోర్టు లాయర్ గారు వీరు పాయింట్ తీస్తారు. నీవు నీ యథాస్థితిని ఒప్పుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, నీ అసలు స్థితిని ఎట్లా అర్థం చేసుకుంటావు? నువ్వు ఇంకా దేహం దగ్గరే ఆగిపోయావుగా. వాకాడు బజార్లో తిరుగుతున్న సెంటర్లో భలేగా ఉన్నాయి రోడ్లు, భలేని ఎక్కడికి ఎలా వేదిక దగ్గరికి ఎలా రాగలను? ఇది ఎవరు చెప్తారు? సత్సంగం చెప్తుంది, బాబావారు చెప్తారు, సచ్చరిత్ర బోధలో చెప్తారు. అందుకే సచ్చరిత్ర పారాయణం చేస్తే ఎంత అదృష్టమో. బాబావారు ఏం చెప్పారు తెలుసా? నీకు ఇష్టం ఉండాలి, ఆసక్తి ఉండాలి అన్నారు. ఆత్మజ్ఞానం మీద ఆసక్తి. నేనన్నాను, ఆసక్తి బాబా, చిన్న ఆసక్తి అంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు బాబా, ఒక పదం వేస్తాను బాబా అన్నాను. ఏరా అన్నారు. వేస్తున్నా, బర్నింగ్ డిజైర్. బాబా తత్వము, ఆత్మతత్వము, బ్రహ్మజ్ఞానము తెలుసుకోవటానికి బర్నింగ్ డిజైర్ ఉండాలి. డిజైర్ అంటే ఏమిటి? అక్కడ వెళ్ళాలండి, డిజైర్, వెళ్ళి తీరాలి, బర్నింగ్ డిజైర్. వెళ్ళాలి, చూద్దాం, ఏర్పాట్లు జరగవు, వెళ్ళి తీరాలి. కారు బుక్ చేసుకుంటావు, టికెట్లు బుక్ చేసుకుంటావు, ఇంట్లో ఏదో అడ్డు వస్తుంది అయితే మళ్ళీ. ఇప్పుడు మా ఇంట్లో మా అల్లుడు గారు, కూతురు, మనవడు, మనవరాలు అందరూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఆగాల, బాబా కోసం వాకాడు పోవాలా? వాకాడు పోవాలందు బుద్ధి. అందుకే ఇక్కడ ఉన్నా. అమ్మో రాక వచ్చారు, సమ్మర్ హాలిడేస్లో వచ్చారు. మనవడితో మాటలాయే, మనవరాలతో పాటలాయే, కూతురుతో ముచ్చట్లాయే, అల్లుడితో. అబ్బో ఎంతో సంతోషకరం. నేను అక్కడ ఉంటే అనుకుంటే వాకాడు రాను. ఈ రోజు నువ్వు వాకాడు రాకపోయినా ఒక రోజు నువ్వు వల్లకాడుకు పోక తప్పదు. వల్లకాడుకు పోయేలోపే నువ్వు వాకాడులో జ్ఞానాన్ని పొందాలి, సాయి తత్వాన్ని తెలుసుకోవాలి, స్ఫూర్తి పొందాలి. ఆ వయసులో ఆ మహానుభావులు అక్కడ కూర్చొని మనందరిని ఇక్కడ కూర్చోబెట్టి నిర్వహణ చేస్తున్నారంటే స్ఫూర్తి పొందొద్దా? నా శిష్యులకు అదే చెప్పాను. చూడండి, మంచిని గ్రహించండి, నేర్చుకోండి. ఇక్కడ నుంచి గ్రహించాల్సింది ఏముందో మనం గ్రహించాలి. కాబట్టి బాబా వారు అన్నారు, ఆసక్తి గట్టిగా ఉండాలి. ఓకేనా? రెండవది బాబా వారు చెప్పారు, సరియగు నడత. ఆత్మజ్ఞానం ఊరికనే రాదు. Sunitha Riverstone Ranch. WhatsApp audio. బాగుండాలి. నేను రాలేను, అక్కడ టిఫిన్ చేశారు కదా, ఎలా చేస్తాం మనం? అయితే మధ్యలో దూరి అని నెట్టేయం. సాయిరాం వెళ్ళండి, సాయిరాం. వృద్ధురాలు వచ్చింది మాత, వెళ్ళమ్మా, లేకపోతే మీరు కూర్చో, నేను తీసుకొచ్చిస్తాను. ఇది మన ప్రవర్తన. ఏమ్మా, సత్యము బాబా చెప్పారు, సత్యము బ్రహ్మ సత్యము, జగన్ విద్య, అద్వైతం. నీవు సత్యాన్ని తెలుసుకోవాలంటే కనీసం లౌకికంగా అబద్ధాలను ఆడటం మానేయాలి. క్రికెట్లో పెద్ద టోర్నమెంట్ ఉంది, దానికి మీ బాబు ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి బ్యాట్ తిప్పటం రావట్లేదు, వాడు టోర్నమెంట్లో ఎలా గెలుస్తాడు? అలాగే బ్రహ్మ సత్యం, ఆ బ్రహ్మాన్ని మనం తెలుసుకునే సాధనలో ఉన్నామని మనం అనుకున్నప్పుడు అది పెద్ద టోర్నమెంట్ అయితే నిజం చెప్పటం బ్యాట్ ఊపటం లాంటిది. ఇవాళ అందరూ అనుకుంటున్నారు అబద్ధం చెప్పవచ్చు, ఎట్లా కుదురుద్దు సార్? ఎందుకు కుదరదు సార్? నా శిష్యులకు నేను చెప్పాను, అబద్ధం ఆడొద్దురా. వాయో మాది వ్యాపారము, వ్యవహారము, రాజకీయం ఉన్నాయ్యా, అబద్ధం ఆడపోతే బతకలేమన్నారు. అయితే నెలకొక్క అబద్ధం ఆడమన్నాను, నెలకొక్కటి. వాళ్ళు అలాగే వాడతారు. అయితే చెప్పాను, అన్నీ ఒక్కసారి వాడే 12 అని చెప్పాను. ఏ నెలకు ఆ నెలకు క్యాన్సిల్ అయిపోద్ది. బ్రాడ్ ఫార్వర్డ్ కాదు, ప్రయత్నం చేయండి, అబద్ధం ఆడకుండా ఉంటాం. సత్యము సత్యము.
ఇవి చిన్న చిన్న బేసిక్స్. వీటిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. లాస్ట్కి వస్తున్నా, క్లైమాక్స్కి వచ్చింది కథ. బోరు కొడుతుందా? బోరు కొట్టినా నేను ఆపుతానా? మన మనస్సే తల్లి పెద్ద అవరోధము. బంధానికైనా మోక్షానికైనా కారణం మనసే. మానస బోధ. ఈ మనసుని గట్టిగా మనం పెట్టి కొడితే రివర్స్ వస్తుందన్నమాట. గోడ కొట్టిన బంతి మనసుని కంట్రోల్ చేయటం అనుకుంటే దాన్ని బుజ్జగించాలి. దానికి చెప్తా నేను, సాయి సాయి అనవే మనసా, సాయి సన్నిధికి చేరవే మనసా. ఒకటి పెద్ద జబ్బు వచ్చింది, కరోనా వచ్చింది. మీరు నేను ట్రీట్మెంట్ చేస్తామా? చేయలేము. చిన్నగా వాడిని డాక్టర్ గారి దగ్గర వదిలిపెడితే వారు చూసుకుంటారు మిగతా సంగతి. కరోనాని ఎందుకు బాబా వారు ఇచ్చారు ఇప్పుడు ఈ పదం అంటే, కరోనా కన్నా కలి ప్రమాదకరమైంది. కరోనా వస్తే ఈ జన్మలోనే చనిపోతాం. కలి దెబ్బ తగిలితే జన్మ జన్మలకు చనిపోతూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, జనన మరణ చక్రం. ఈ సంసారంలో పడి అలా అలా తిరుగుతూ ఎన్నో జన్మలు తిరిగి ఏ జన్మలోనో ఇటువంటి సభలో సత్సంగంలో పాల్గొన్న పుణ్యము చేత ఈరోజు మనం ఈరోజు ఇలా కూర్చున్నామని సంవిధంగా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. జన్మ జన్మల పుణ్యవశమున సాయి సన్నిధికొచ్చితి. అనేక జన్మల పుణ్యం ఉండబట్టి సాయి సన్నిధికి వచ్చాం. అనేక జన్మల పాపం ఉండబట్టి మాయలో పడిపోతున్నాం. ఇలా మాయలో పడిపోవడానికి మన నెట్టేది మనస్సు. ఆ మనసును తీసుకొచ్చి బాబా సన్నిధిలో ఉంచాలి. దానికి ఏం చెప్పాలి? సాయి సాయి అనవే మనస, సాయి సన్నిధికి చేరవే మనస. సాయి సన్నిధి చేరుటకు సత్సంగమే భూటి బాట మనస. నేను సాయి సన్నిధికి రావాలంటే ఏది సూటి బాట? సత్సంగం. ఈ మనస్సుని బయటికి పోకుండా లోపలికి తీసుకురావాలి. బాబా వారి ముందు తాబేలు బొమ్మ ఉంటుంది. అది లోపలికి, అవయవాలు లోపలికి తీసుకుంది. మనం కూడా లోపలికి, ఈ ప్రపంచంలో పోకుండా మనసుని లోపలికి, మనసుకు ఆహారం ఇచ్చే ఇంద్రియాలు కాబట్టి వాటిని లోపలికి తీసుకొని సవ్యమైన విధంగా జీవిస్తే మన మనసు మన ఏమీ చేయలేదు. అప్పుడు మనం ఆత్మ వైపు ప్రయాణము చేయవచ్చు. దానికి బేసిక్గా ఏం చేయాలి? ధ్యానం, జపం, తపస్సు, స్వాధ్యాయం ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత లాస్ట్ పాయింట్, ఇక ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. సమయము కాలస్వరూపము, కాలము దైవస్వరూపము కాబట్టి ఆ దైవముగా భావించి 2 నిమిషాల్లో ముగిస్తాను. అభ్యాసము, వైరాగ్యము. ఆత్మజ్ఞానం ఎలా వస్తుందాయా అంటే 2 స్టెప్స్ చెప్పారు భగవద్గీతలో. అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసం ఇప్పుడు చెప్పినటువంటి అభ్యాసాలు చేయండి, మీ గురువులు చెప్పినటువంటివి. వైరాగ్యము, ఈ ప్రపంచం మీద కాస్త విరక్తి పెంచుకోండి. బాబావారు చెప్పారు, విరక్తి పెంచుకోండి. నిరసన వ్యక్తం చెయ్యండి, విసుగు చెందండి. బాబా చెప్పారు 16-17 అధ్యాయాల్లో, విసుగు చెందండి. మనకు విసుగుందా? ప్రేమ పొందండి అన్నట్టుగా చేస్తున్నాం మనం. 95 సంవత్సరాల వయసు వస్తాయి కాదు, 105 సంవత్సరాల వయసు వస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టం ఉంటుంది. అయినా సరే మాస్క్ పెట్టుకొని ఇంకా బతకాలనుకుంటాడు. నాకు అనిపిస్తుంది, నువ్వు బతికి ఏం చేస్తావు? ఇప్పుడు దాకా ఏం చేస్తావు? ఒకసారి ఆలయం అన్నవా, మందిరం అన్నవా, సాధన అన్నవా, ఆత్మ అన్నవా, జ్ఞానం అన్నవా, బ్రహ్మ అన్నవా, సాక్షాత్కారం అన్నవా, ఇవన్నీ అంటే సంతోషం అనకుండా నువ్వు బ్రతికి ఏం ఉపయోగం? అది అభ్యాసం చేస్తూ వైరాగ్య భావనతో ఉంటే, మనము సవ్యంగా నడుస్తూ ఉంటే ఆత్మతత్వం మనకు అర్థమవుద్ది. అర్థం కాకపోవటానికి అది ఇతర దేశం నుంచి వస్తుందా? మనలోనే ఉంది. మనమే ఆత్మ. చూడండి, లాస్ట్కి చెప్పారన్నమాట, మనమే ఆత్మ. నిన్ను నీవు తెలుసుకో అని ఒక మహానుభావుడు అన్నాడు. తెలుసుకోవటం అంటే నువ్వెవరు? ఆత్మ.
లోకంలో 2 తప్పులు చేస్తూ ఉంటారు. ఆత్మ ఉంటే లేదంటారు, ప్రపంచం లేకపోతే ఉన్నదంటారు. 1 అసంభావన, 2 విపరీత భావన. ఈ 2 దోషాలు. ఈ దోషాలు మనం చేయకూడదు. వాకా నుంచి రేపు సభ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నా యందు దయ ఉంచి నన్ను మీ బిడ్డగా భావించి నేను ఆత్మనట అనుకోండి. తెలియనోళ్ళు, తెలిసినోళ్ళు ఓకే, తెలియనోళ్ళు నేను ఆత్మనట అనండి. తర్వాత ఆ సాయినాథులే మిమ్మల్ని నడిపిస్తారు, ఆత్మతత్వం వైపు మీరు కదులుతారు. కాబట్టి సాయి భక్తులారా, మీరందరూ కూడా, మనమందరం కూడా సాయి బిడ్డలం. మన జీవితంలో ఉన్నతమైన బోధ అందించటం కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఈ సభలు ఏర్పాటు చేశారు. దానికి వారిని సెలెక్ట్ చేసుకున్నారు. నరసింహారావు గారిని సెలెక్ట్ చేసుకున్నారు, ఈ కమిటీ వారిని సెలెక్ట్ చేసుకున్నారు. వినటానికి ఎవరా అంటే మీ అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. సరే వచ్చి రాగా ఏదో చెప్పిద్దాంలే వీడి చేత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది బాబా వారి యొక్క దయ అని తెలియచేస్తూ, నే చెప్పిన దాంట్లో మంచి ఉంటే అది బాబా దయ, మా గురు దయగా భావించండి. మంచిది లేదు అనిపిస్తే అది నా అజ్ఞానంగా భావించి సాధనలో ముందుకు వెళ్ళాలని, సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ సర్వం సాయినాథుని పాదాల వింద అర్పణమస్తు. ఓం సాయిరామ్. సాయిరామ్ అండి. చాలా అద్భుతంగా మన దేహాత్మ సంధానం గురించి డాక్టర్ జి వీరభద్రం గారు అద్భుతమైన ప్రవచనాన్ని మనకి అందజేశారు.